సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సాయి కృష్ణ హత్య కేసుకి సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిఐ నాగరాజుని కాపాడే దిశగానే సిట్ రిమాండ్ నివేదిక ఉందని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఆ రిమాండ్ నివేదికలో అసలు హత్య ఎలా జరిగింది, ఎలాంటి ఆయుధాన్ని వాడారు, ఇప్పుడు అతని అవశేషాలు ఏమయ్యాయి, ఇలాంటి కనీసం అతను స్పష్టంగా సిఐ నాగరాజు హత్య చేశాడు అని కూడా చెప్పలేదని కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏముందంటారు రిమాండ్ రిపోర్ట్లో మీకున్న సమాచారం మేరకు? అంటే రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రపంచం కోరుకుంటున్న అంశాలు ఏంటంటే ఎందుకు చంపారు, మోటో ఆఫ్ ది ఇన్సిడెంట్, ఎందుకు చేయాల్సి వచ్చింది, అంటే ఏదైనా ప్రెజర్ ఉందా, లేదు ఈయన ఎమోషనలైజ్ అయ్యాడా, ఎందుకు ఎమోషనల్ అయ్యాడు అనేది ఇక్కడ కీలకమైన అంశం. వీటన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే అతన్ని వీళ్ళు పట్టుకోలేదు. ఎవరు? ఈ సిఐ నాగరాజు కానీ కృష్ణలంక పోలీసు వారు కానీ అతన్ని అరెస్ట్ చేయలా. చేసిన వాళ్ళు వేరే టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? ఒక NBW ఉంది, అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కోర్టు నుంచి, అతను వాయిదాలకు ఎగ్గొట్టడం వలన ఇష్యూ అయినటువంటి వారెంట్. ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి అతన్ని మార్కాపురంలో పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్లో నుంచి ఫైల్ అయిన కేసులు అవి. ఈ NBW ఇష్యూ అయినటువంటి కేసులు, ఈ వీళ్ళు పెట్టిన కేసులు కాబట్టి వీళ్ళు కోర్టుకు తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అందుకని వాళ్ళు తీసుకొచ్చి ఈ స్టేషన్లో సెంట్రీకి అప్పచెబుతూ వాళ్ళ డైరీలో ఎంట్రీ వేయించుకున్నారు. మేము బలానా చోట నుంచి వీళ్ళు పట్టుకొచ్చిన ఒక ప్రిజనర్ కాదు అతను, వాళ్ళు అక్కడి నుంచి ఒక అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు, అతన్ని మేము కస్టడీలోకి తీసుకుంటున్నాం అని వాళ్ళ డైరీలో వీళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అది సిట్కి చూపించారు. వారు చూపించారు అంటే వీళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. వీళ్ళు చేయవలసిన పని 10 వరకు అతన్ని చూసుకుని 10 గంటలకు తీసుకెళ్ళి, అయ్యా ఇతను బలానా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లో ఉండగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చి మాకు అప్పచెప్పారు, ఇదిగో మేము తీసుకొచ్చి మేము ముందు హాజరుపరుస్తున్నాం అని చెబితే జడ్జి గారు రిమాండ్ రాసి ఆయన్ని AR పోలీసుల వారికి అప్పచెప్పి అక్కడి నుంచి జైలుకి తరలించేవారు. ఆర్మ్డ్ రిజర్వ్కి అప్పచెప్పిండేవారు ఆయన్ని. మధ్యలో వీళ్ళు ఎందుకు ఈ 2 గంటలు మాత్రమే ఉండాలి అతను అక్కడ, ఈ 2 hours టైంని అన్ని రోజులకి ఎందుకు సాగొట్టారు, ఏ ఉద్దేశంతో ఇంట్రాగేట్ చేశారు, దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అందులో రోడ్డుకు ఒక కథ నడుస్తోంది విజయవాడలో. ఆ నడుస్తున్న కథల్లో కొన్ని కథనాలు ఏంటంటే ఆయన సిఐ గారు నాగరాజు గారి కుటుంబ సభ్యులని మధ్యలోకి తీసుకొచ్చి బూతులు తిడుతూ ఆయన్ని గాయపరిచాడని, ఎవరు? ఈ సాయి కృష్ణ. దాంతో ఆయన ఎమోషనలైజ్ అయిపోయి కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఏదో తగలకూడని చోట తగిలి ఆయన గాయపడి చచ్చిపోయాడు అనేది ఒక స్టోరీ. ఒక రియల్ ఎస్టేట్ డీల్కి సంబంధించి ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక MP గారి హస్తం ఉంది దానిలో. దానికి సంబంధించి ఆయన్ని అడ్డు తొలగించుకోవటానికి ఎవరో ఇచ్చినటువంటి సుపారీ అతని దగ్గర ఉంది. ఆ విషయం తెలిసి ఈ NBW ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చినప్పుడు అతన్ని ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు అని కంట్రోల్ చేయటం మాత్రమే కాదు, ఇంటెన్షనల్గానే చంపేసి బయట పారేశారు అనేది ఒక కథ. దీంతో పాటు ఎవరో ఒక హైయర్ అఫీషియల్కి సంబంధించిన విషయాలు ఏవో ఆయన నా దగ్గర ఈ వివరాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించే ప్రయత్నం చేస్తే, లేదు చంపేయమని పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, చంపేశాడు అనేది ఇంకో కథ. ఇలా 100 రకాల కథనాలు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి సాయి కృష్ణ పేరుతో. అంటే ఇక్కడ ఈ కథలన్నిట్లోనూ ప్రధానం ఏమిటంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ కథలు వచ్చినాయి. నిజంగానే ఆయనకి ఏ సంబంధము లేదు ఈ కేసులో. ఆయన దేనికోసమో ఇంట్రాగేట్ చేయాలి. అంటే నిజంగా అతను ఒక హత్య చేస్తూ దొరికింటే ఎందుకు హత్య చేశావని ఇంట్రాగేట్ చేయాలి. లేదు అతను ఒక దొంగతనం చేస్తూ ఉండగా దొరికితే ఆ దొంగతనానికి సంబంధించినటువంటి రికవరీ గురించి ఇంట్రాగేట్ చేయాలి. ఇవేవీ లేవు అక్కడ. అతను క్రైమ్ చేస్తూ ఉండగా దొరకలా, ఎవరో అరెస్ట్ చేసి తీసుకొచ్చి నీ స్టేషన్లో పెట్టారు, నువ్వు వాళ్ళకి జవాబుదారీ, కోర్టుకి జవాబుదారీ. ఇప్పటివరకు కోర్టు మాట్లాడలే.
ఓకే. రేపు వాయిదా ఉంది ఆ కేసుకు సంబంధించి. ఆ వాయిదా రోజు కోర్టు రియాక్ట్ అవుతుంది. ఓకే. ఆ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భయం. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అయిందా అని వారు టాస్క్ ఫోర్స్ వారిని అడుగుతారు. ఎగ్జిక్యూట్ అయిందండి అయ్యా, మేము ఆ మనిషిని పట్టుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాం, ఇదిగో వారు ఎంట్రీ వేసి ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ ఉంది ఓకే అని వారు చెప్పిన తర్వాత కోర్టు అడుగుతుంది. కృష్ణలంక పోలీసు వారు అని పిలుస్తారు. అప్పుడు ఓకే. పిలిచినప్పుడు కోర్టు కానిస్టేబుల్ గారు లోపలికి ప్రవేశిస్తారు. బాబు, వీళ్ళు అప్పచెప్పిన మాట ఇదిగో, వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ చూపించారు, ఇప్పుడు మీ కథనం ఏమిటో చెప్పండి అని అడుగుతారు జడ్జి గారు. ఓకే. అడిగినప్పుడు వారి కథనం వారు చెప్తారు. ఏం చెప్తాడు ఆయన? వీళ్ళు అప్పచెప్పిన మాట వాస్తవమేనండి, మేము అసలు మీరు ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నారు దగ్గర నుంచి మొదలవుతుంది. ఒకవేళ ఉంచుకోదలుచుకున్నప్పుడు మీరు కోర్టుకి ఇంటిమేట్ చేయాలి కదా. మీకు వేరే కేసులో అతన్ని విచారించాలి అనే కోరిక ఉంటే ముందు ఇక్కడ అతన్ని ఏ పర్పస్ మీద పట్టుకొచ్చారో ఆ పర్పస్ పూర్తి చేస్తూ అతన్ని కోర్టుకు తీసుకొచ్చి అప్పచెప్పి మీరు కోర్టుకు పిటిషన్ వేసుకునే హక్కు ఉంది. ఓకే. మాకు ఫలానా కేసులో ఇతని దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది, పర్మిట్ చేస్తే మేము అతన్ని కస్టడీకి తీసుకుని ఆ ప్రశ్నలు అడిగి పంపించేస్తాం అని ఒక పిటిషన్ వేసుకుంటే మేమే ఇస్తాం కదా. మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని బైపాస్ చేసి ఇన్ని పనులు చేయటం ఏమిటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం ఏమిటి? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది అని కోర్టు రియాక్ట్ అయితే విషయం చాలా పెద్దదవుతుంది. ఇప్పుడు ఇది కుల సమస్య కాదు. ఇప్పుడు అతను నాగరాజు అనే అతను సాయికృష్ణ అనే కుర్రాడిని లాకప్ డెత్ చేశాడు అనేది మామూలు కేసు కాదు. ఇది ఇక్కడ అతను ఏదో నేరం చేస్తుంటే పట్టుకొచ్చి అసలు ఎందుకు కొట్టాడు అనే దానికి ప్రాపర్ రీజన్ లేదు ఇప్పటిదాకా. బయట ప్రచారం అవుతున్న ప్రతి కథలోనూ వేరే ఎవరో ఉన్నారు, వెనకాల ఎవరో ఉన్నారు, లేదంటే ఆయన అహం దెబ్బతిని కొట్టారు. అహం దెబ్బతింది అనేది ఒక కథ మాత్రమే, దాన్ని 100% నమ్మటం లేదు ప్రపంచం. అవును, ఏదో పెద్ద కథ ఉంది, దీని వెనకాల మిస్టరీ ఉంది, ఎవరో వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారు. ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఈ లెవెల్ నిర్ణయాలు జరగవు. రెండోది, ఆయన సిట్తో వ్యవహరించిన తీరు, ఎవరు నాగరాజు అనబడే సిఐ గారు, ఆయన సిట్తో వ్యవహరించిన తీరులో మొత్తం బాధ్యత నాదే, ఈ కేసుకు సంబంధించి ఏదైనా నా మీదే వేసేయండి, మీరు నేరుగా చెప్పేస్తున్నారు. ఆయన ఇక విచారించొద్దు, మీరు ఇంకే విచారణలో వద్దు, నాతోనే క్లోజ్ చేసేయండి, నా మీద ఎన్ని సెక్షన్స్ పెట్టుకోదలుచుకుంటే అన్ని పెట్టేసుకోండి, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా, తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు లోపల వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు అన్న పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అంటే ఏమిటి? ఆయనకి ఏదో భరోసా ఉంది బలంగా బయట నుంచి. నువ్వు గనక దీన్ని హోల్డ్ చేయగలిగితే ఈ రహస్యాన్ని, భవిష్యత్తులో నీకు ఈ స్థాయి దొరుకుతుంది, ఇలాంటిది ఏదో ఒక ఆఫర్ ఉంది ఆయనకి. ఆ ఆఫర్ మేరకు కమిటెడ్గా వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు బాధిత కుటుంబం సిబిఐ ఎంక్వైరీ కోరే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే నిజానిజాలు అనేవి నిగ్గుతేలవు అనేది ఒక వాదన ఉంది. సిబిఐ ఎంక్వైరీని కోరే కండిషన్లో ఆ ఫ్యామిలీ ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని కొనుగోలు చేశారు, కొనుగోలు అయిపోయింది, అమ్మకం డీల్ సెట్ చేసింది ముఖ్యమంత్రి గారే స్వయంగా. కాబట్టి 3 కోట్లకి అది సినిమా క్లోజ్. అక్కడ 3 నుంచి ఇంకేదైనా పెంచుండొచ్చు. ఈ నడుస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఆ ఆఫర్ని పెంచి కూడా ఉండొచ్చు. అంటే అధికారికంగానే డబ్బులు ఇవ్వచ్చు అంటారా వాళ్ళకి? అధికారికంగా ఉండదు, అంటే రకరకాలుగా జరుగుతుంది. అది వాళ్ళకి ప్రయోజనాలు కలిగిస్తారు. ఆ ప్రయోజనాలు అంటే ఇప్పుడు అఫీషియల్గా ఆవిడకి ఏదో ఆవిడ పేరుతో ఏ స్థలము లేకుండా ఉండుంటే అప్పుడు ఆవిడకి ఎక్కడో ఒక ల్యాండ్ అలాట్ చేస్తారు, కన్స్ట్రక్షన్కి లోన్ అరేంజ్ చేస్తారు, దానికి ఆవిడ పేమెంట్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు చూపిస్తారు. ఇవన్నీ సహాయం రూపంలోనే జరుగుతాయి, కాంపన్సేషన్. సార్, నాదొక అనుమానం సార్. ఇప్పుడు ఆ మృతుడు కానీ ఆ మృతుడి కుటుంబం వీళ్ళంతా కాపు సామాజిక వర్గం కాకుండా మరి ఏదో 1%, 2% ఉన్న సామాజిక వర్గం అయి ఉంటే ఈ కేసు ఇంత హైప్ వచ్చి ఉండేదా? లేదంటే ప్రతిపక్షం పట్టించుకొని ఉండేదా? లేదంటే ప్రభుత్వం అంతా ఆగమేఘాల మీద రియాక్ట్ అయి ఉండేదా?
అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలలో అంటే అతను ఎవరు, ఏ కులానికి చెందినవాడు అనేది కీలకమే. అంటే డెఫినెట్గా ఒక దళితుడు మైనారిటీయో అయి ఉంటే, ఓకే, ఈ స్థాయి అంటే మైనారిటీ అయి ఉంటే అసలు టోటల్గా ప్రపంచం మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆ సిఐని ఏమీ చేయకూడదు అని మాట్లాడి ఉండేది. ఓకే, అంటే ఆమె అలా ఆర్గనైజ్ చేసుకునేవాడు. చంపినటువంటి సిఐ గారు హిందూ అయి చనిపోయినవాడు ముస్లిం అయితే స్టోరీ డిఫరెంట్గా నడిచేది. ఓకే, ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఇది చాలా సుబానీ కేసు చూసాం మనం గుంటూరులో. అతనికి కోర్టు లాయర్లు రియాక్ట్ అయిన పద్ధతి చూసాం. సామ్రాజ్యలక్ష్మి అని ఒక అమ్మాయిని చంపేసిన కేసు అది. ఓకే, ఆ చంపినవాడు ముస్లిం కావడంతో కథ తేడాగా నడిచింది అక్కడ. ఓకే, అలాగే జరిగేది ఇక్కడ కూడా. అంటే వాళ్ళు నేరం చేస్తారు. మౌంట్ బ్యాటన్ ఒక మాట అన్నాడు ఆ రోజుల్లో, గాంధీ గారి హత్య జరిగినప్పుడు. హత్య జరిగింది అనే ఇన్ఫర్మేషన్ తెలియగానే ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న, చంపినవాడు ఏ మతం అని అడిగాడు ఆయన. హిందూ అంటే అమ్మయ్య అన్నట్టు ఆయన. అదేమిటి అంటే, ఇదే ఒక ముస్లిం చంపుంటే ప్రపంచం ఇప్పటి వరకు చూడనంత వైలెన్స్ ఇండియా చూసుండేది అని మాట్లాడేటట ఆయన. అది రికార్డెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే అప్పుడే దాని అంత క్రితం 5-6 నెలల ముందే కదా లక్షల మంది చనిపోయారు. పార్టీషన్ జరిగింది. ఆ గోళ్ళ ఆ వేడిలో ఉంది దేశం. ఆ వేడిలో చంపినవాడు ముస్లిం అయితే సీన్ చాలా తేడా అయ్యేది. లక్కీగా హిందూ కాబట్టి మనం చాలా వైలెన్స్ మిస్ అయ్యామని చెప్పి ఆయన మాట్లాడాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు విజయవాడ కేసులో ఒక ముస్లిం లాకప్ డెత్ జరిగితే ఈ రేంజ్ రెస్పాన్స్ దొరికేది అనేది అనుమానమే. ఒక బీసీ, ఒక దళితుడైనా కూడా ఈ రెస్పాన్స్ ఉండేది కాదనేది. బీసీకి పర్లేదు, బీసీ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. కానీ ఎస్సీ అయితే లేదు, ఎస్టీ అయితే కామన్ గానే వెళ్ళిపోయేది పక్కకి. అంటే వీళ్ళకి ఇప్పుడు ముస్లిం అయితే ఆ ప్రధాన ప్రతిపక్షం కూడా సంకోచించేది. అంటే అక్కడ మాట్లాడటం ద్వారా మనం ఇంకెవరికైనా టార్గెట్ అవుతామేమో అనే భయం ఉంది వాళ్ళల్లో. ఓకే, ఒక ముస్లింని వెనకేసుకుని రావడం ద్వారా హిందుత్వ శక్తులకి మనం శత్రువులుగా మారితే మన రాజకీయ భవిష్యత్తు గందరగోళం అవుతుందేమో అనే భయం ఉంది వైసీపీలో. అందుకని వాళ్ళు అలా లెవెల్లో రియాక్ట్ అయి ఉండేవారు కాకపోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు అన్ని అవకాశాలని చూసుకునే రంగంలోకి దిగారు. కానీ ఇది వాళ్ళు మొదట కాస్ట్ యాంగిల్ అన్నారు. ఇది కులానికి కుదించిన వ్యవహారం కాదు, ఇది కులం దాటి విస్తరించింది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ. అంటే పోలీసుల్ని ఒక పాయసంలో గరిటెలాగా వాడేస్తున్నారు రాజకీయ నాయకులు అనే ఆరోపణకి ఇది ఒక రకమైన నిదర్శనంగా నిలబడుతుంది. ఎవరినో ప్రొటెక్ట్ చేయటానికి వీళ్ళు త్యాగాలు చేసేదాకా వెళ్ళిపోతున్నారు. ఈ త్యాగాలకి కూడా వెల ఉంది. సిఐ గారు ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఆయన ఎవరో కొనుగోలు చేశారు. టోటల్ ఈ ఆపరేషన్ మొత్తం నీ సెంట్రిక్గా జరగాలి, జరిగితే నీకు ఇంత వస్తుంది అనేది ఒక క్లియర్ డీల్ సెట్ అయిన తర్వాత ఆయన రంగ ప్రవేశం చేశాడు. ఓకే, సిట్ కూడా ఇప్పుడు ఆ సిఐ నాగరాజుని కాపాడే ప్రయత్నం ఏదన్నా చేస్తుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో అయితే స్పష్టమైన ఆధారాలని ఏవీ సేకరించలేదు, స్పష్టమైన స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు. కనీసం సిఐ నాగరాజు తానే హత్య చేశాను అనే ఒక స్టేట్మెంట్ కూడా తీసుకోలేకపోయింది అనేది వింటున్నాం. ఆయన చెప్పాలి కదా, ఆయన స్టేట్మెంట్ అంటే ఏమిటి? ఓకే, ఇదిగో బలానా వాళ్ళు తీసుకొచ్చి ఆయన అప్పచెప్పారండి స్టేషన్లో. వాడు అక్కడ కూర్చుని అందరినీ తిడుతున్నాడు. ఓ బలానా రాజకీయ నాయకుడికి ఎక్కడో సంబంధం ఉంది నాకు తెలిసి, నేను చెప్పేస్తాను రోడ్డు మీదకి వెళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మేము కొట్టాము. ఆ కొట్టే క్రమంలో ఎక్కడో తగిలింది, చచ్చిపోయాడు. అయినా చెప్పాలి కదా. ఓకే, ఏది చెప్పకపోతే ఎలాగా? ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, చచ్చిపోయాక ఆ బాడీ ఏమైంది, ఇప్పటికీ స్పెక్యులేషన్స్ ఎందుకు నడుస్తున్నాయి? నువ్వు కేసు డైరీలో ఏదో రాసి ఉండాలి కదా. సార్, మనం అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటారు, ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ప్రతిపక్షం అవకాశం దొరికిన ప్రతిసారి ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడతారు. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు, అంటే ఒక పౌర సమాజం మొత్తం కొంత టెర్రరైజ్ అయ్యే పరిస్థితి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే
ప్రజలకు కూడా భరోసా ఇవ్వాలి కదా, లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్నే మేము ఎంకరేజ్ చేస్తాము, ఇలాంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుకు సంబంధించిన ఇన్ అండ్ అవుట్స్ చెప్పాలి. ఓకే. ఆవిడ చెప్పలా. ఆవిడ అసలు ఈ కేసు మనకు సంబంధించిన వ్యవహారం అని అనుకోవడం లేదు. ఆ ధోరణిలో ఉన్నారు ఆవిడ. అంటే ఆవిడని ఆ కండిషన్లో ఉంచారు. ఓకే. ఉంచటం వలన ఆవిడ ఏమీ చేయట్లా. అది నిజం. ఓకే. ఆవిడ ఓపెన్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. బయటకు చెప్పాలి. చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టాలి. ఏం చెప్పాలో తెలియదు, ఎంతవరకు చెప్పాలో తెలియదు. ఈ కండిషన్లో ఉంచారు ఆవిడని. అంటే ఇది నేరుగా సీఎం గారి లాబీ నుంచి జరుగుతోందా అంటే ఆయన అంటే సీఎంఓ నుంచి జరుగుతోందేమో అనే అనుమానం వచ్చేలాగా పరిస్థితులు నడుస్తున్నాయి. ఇంకెవరూ వేలు పెట్టట్లేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. ఓకే. పవన్ కళ్యాణ్ ఓకే, అతను రౌడీ షీటరేనండి, కానీ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ గురించి నువ్వు మాట్లాడాలి కదా, నీకు రాజ్యాంగం పట్ల వినయం ఉందిగా, చట్టాన్ని గౌరవించాలి అందరూ అని చెప్తున్నావు కదా, చట్టం ఉల్లంఘించారు ఇక్కడ. అంటే దాని గురించి నీ స్టాండ్ ఏంటో చెప్పాలి. అంటే ఇక్కడ రక్షించాల్సిన వాళ్ళే, ప్రజలను రక్షించాల్సిన వాళ్ళే చట్టాన్ని తమ చేతిలో తీసుకొని జడ్జీలుగా మారిపోయారు, వాళ్ళే శిక్షలు విధించారు. వాళ్ళు శిక్షలు విధించడం ఒకటే కాదండి, నీకు ఎవరో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తే ఇంకెవరో వీళ్ళు అరెస్ట్ చేసి మధ్యలో నీ స్టేషన్ నుంచి ఫైల్ అయిన కేసు కాబట్టి నీ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పారు వాళ్ళు, నువ్వు వెళ్ళి అరెస్ట్ చేయలే. నీ బాధ్యత వాళ్ళకి కనీసం ఇంటిమేట్ చేయాలి కదా. వాళ్ళకి తెలియదు, చచ్చిపోయే వరకు తెలియదు వాళ్ళకి అసలు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు అనడానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఎస్ఐ ఎవడో సిట్ వారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను అతన్ని చూశాను అని చెప్పాడు స్టేషన్లో, అతని కండిషన్ ఇలా ఉంది అని చెప్పాడు. అది చాలు కదా స్టేషన్లో అతను ఉన్నాడంటానికి. రెండోది ఆయన మదర్తో మాట్లాడిన మాట, నువ్వు ఫోటోకి దండేసుకోవటమే, ఇంక అనవసరంగా తిరగమాకు అన్నాడట. ఈ ఫోటోకి దండేసుకోమని చెప్పే నాటికే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు చంపడానికి. అప్పుడే చంపేసి ఉండొచ్చు కూడా. శవాన్ని తగలబెట్టడం ఏమిటి అంటే శవం సాక్ష్యం చెప్తుందని భయపడ్డా. శవం కూడా సాక్ష్యం చెప్తుంది కదా. ఫోరెన్సిక్ వెళ్తే అక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తే కొన్ని వివరాలు బయటకు వస్తాయి కదా, శరీరం మీద ఈ భాగాల్లో గాయాలు ఉన్నాయని అది రాస్తాడు. అది ఇబ్బంది కదా పోలీసు వారికి. అప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళని అడుగుతారు కోర్టు వారు, బాబు మీరు పట్టుకొచ్చేటప్పుడు అతను ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అంటే మార్కాపురంలో అరెస్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాడు, విజయవాడ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వాళ్ళు ఏ తేడా చెప్పకపోతే అప్పుడు ఈ గాయాలు ఎవరు చేశారని కోర్టు వీళ్ళని పట్టుకుంటుంది. అందుకని శవాన్ని తగలబెట్టారు అనేది ఒక అభిప్రాయం. అసలు అనవసరం, ఇది మిస్సింగ్ కేసు కింద అయిపోతుంది అని అనుకున్నప్పటికీ, అంటే చాలా చిన్న కుటుంబం వాళ్ళేం చేస్తారులే అనే గ్రాంటెడ్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కూడా కనిపించింది కేసు ప్రొసీడింగ్స్లో. ఈ ధోరణి ప్రమాదకరం. అంటే ఒక ప్రజాస్వామిక దేశంగా చెప్పుకోబడుతున్నటువంటి భారతదేశంలో ఇలాంటి పోలీసులు ఉంటే ప్రమాదం అనేది వాస్తవం. అందుకని అతని మీద కేసు పెట్టారు, పంపించేశారు, మా బాధ్యత అయిపోయింది, ఇంకెవడు మా గురించి మాట్లాడినా మేము ఊరుకోం అని చెప్పి హోంమంత్రి గారు సీఎం గారు అనొచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ జనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలకి మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? రెండే ప్రశ్నలు, ఎందుకు కొట్టారు, ఎందుకు చంపారు, ఎందుకు తగలెట్టారు. ఈ మూడు ప్రశ్నలకి వాళ్ళు క్లియర్గా సమాధానం చెప్పగలిగితే ఈ సమస్యకి ఒక అవుట్లెట్ దొరుకుతుంది కనీసం. కానీ చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అంటే ఎందుకు సార్ ప్రభుత్వం ఇంత సైలెన్స్ని మెయింటైన్ చేస్తుంది ఈ విషయంలో? అంటే కాపులు, చనిపోయిన వ్యక్తి కాపు అవటం వల్ల, బాధిత కుటుంబం కాపులు అవటం వల్ల ఇది సెన్సిటివ్ మ్యాటర్ అనే మనం భావిస్తాం. కాదండి, ఎవరినో ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. సింపుల్ ఆన్సర్. ఈ కేసులో ఎవరినో ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ కేసు మొత్తాన్ని సిఐకి చుట్టేసి అతనికి సాయికృష్ణకి, అంటే ఈ సిఐ గారికి సాయికృష్ణకి మధ్య జరిగినటువంటి ఒక ఎపిసోడ్ మూలంగా ఈ హత్య జరిగింది
ఓకే. అంతకు మించి వేరే రీజన్స్ ఏవి లేవు దీనికి అని అక్కడ వరకు కంట్రోల్ చేసి ఓకే. కేసు ట్రయల్కి పంపించేసి ఆ ట్రయల్లో అతనికి ఏదో శిక్ష తక్కువ పడేటట్టు చేసి ఓకే. అక్కడి నుంచి అతను బయటకు తీసుకొచ్చి జీవితంలో సెటిల్ చేస్తారు. అతను ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాయంటేనే ఆయన తినడానికి అలవాటు పడినటువంటి సిఐ అనేది అర్థమవుతోంది. ఓకే. ఆ తినడానికి ఇష్టపడుతున్నటువంటి సిఐ గారికి ఎంత పెట్టాలో వాళ్ళకి తెలుసు. అంటే తన జీవితాన్ని పణంగా పెట్టాడు అనే కన్సిడరేషన్ ఉంటుంది ఇప్పుడు. ఓకే. దాంతో ఒక హ్యూజ్ అమౌంటే చేతులు మారే ఛాన్స్ ఉంది. ఓకే. ఆ హ్యూజ్ అమౌంట్ ఉంది కాబట్టి ఈయన విశృంఖలంగా నేనే చేశాను, ఇంకెవరికి సంబంధం లేదు, నన్ను చంపేయండి ఓకే. అనే దాకా వెళ్ళిపోయి మాట్లాడుతున్నట్టు సిఐ గారు. ఆయనలో ఉన్నటువంటి ఆ తపన చూస్తే అర్థమవుతుంది ఓకే. ఆయన సోల్డ్ అవుట్ అని. ఆయన కొనేశారు ఆల్రెడీ. ఓకే. ఆ కొనుక్కున్న వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే దీనికి సంబంధించిన ముడుపులు ఎక్కడ దాకా అందుంటాయి అనేది అనుమానం. ఓకే. ఇది సిఐ వరకే పరిమితం కాదు, ప్రభుత్వంలోని పెద్దలకి కూడా డబ్బులు వెళ్ళి ఉండొచ్చు. అందుకని వాళ్ళు సీరియస్గా ఈ ఎలిమెంట్ని ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగానే ఊళ్ళో అందరికీ చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.